గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఇవాళ మన టాపిక్ వచ్చి ఫర్జన్స్ రూల్. ఫర్జన్స్ రూల్ ఇది ఇవాళ మన టాపిక్ ఫర్జన్స్ రూల్. అసలు ఫర్జన్స్ రూల్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ కేసీఎల్ ఉంది, ఎన్ఏసిఎల్ ఉంది. ఈ రెండిట్లో మనకి అయానిక్ నేచర్ ఉంటుంది కదా. కేసీఎల్ ఎన్ఏసిఎల్లో మనకి రెండిట్లో అయానిక్ నేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ BaCl2 CaCl2 వీటిలోనేమో మనకి కోవలెంట్ నేచర్ ఉంటుంది. అదేంటి, రెండు అయానికే కదా, వీటిలో ఎందుకు అయానిక్ నేచర్ ఉంటుంది, వీటిలో ఎందుకు కోవలెంట్ నేచర్ ఉంటుంది? ఎందుకంటే ఈ ఈ కేసీఎల్ ఎన్ఏసిఎల్లో 100% అయానిక్ నేచర్ ఉండదు. ఈ రెండిట్లో మనకి ప్యూర్గా అయానిక్ నేచర్ ఉండదు. ఒక సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది అయానిక్ నేచర్ ఉంటే, సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ అయానిక్ నేచర్ ఉంటే అండ్ సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ కోవలెంట్ నేచర్ ఉంటుంది. ఫర్జన్స్ రూల్ అంటేనే క్వాలిటీ ఆఫ్ రూల్ అని అర్థం. మనం ఫర్జన్స్ రూల్నే క్వాలిటీ రూల్ అని పిలుస్తాం. క్వాలిటీ రూల్. ఓకే, ఖచ్చితంగా ఇచ్చిన ఈ కాంపౌండ్స్లో కంపల్సరీగా 100% అనేది అయానిక్ నేచర్ ఉండదు. అంటే సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ అయానిక్ నేచర్ ఉంటుంది, లేదంటే సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది కోవాలెంట్ నేచర్ ఉంటుంది. ఓకేనా? ఇన్ కేస్ ఈ కేసీఎల్ ఎన్ఏసిఎల్ ఉంది, వీటిలో అయానిక్ నేచర్ అనేది ఎక్కువ ఉందనుకో, కోవాలెంట్ నేచర్ తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ కోవాలెంట్ నేచర్ ఎక్కువ ఉంటే అయానిక్ నేచర్ తక్కువ ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, వీటికి ఈ రూల్స్కి మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఈ ఫర్జన్స్ రూల్కి మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. పోలరైజేషన్. పోలరైజేషన్ పోలరైజేషన్ ఈ స్టెప్ యొక్క మీనింగ్ ఏంటంటే, పోలరైజేషన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా కోవలెంట్ నేచర్ ఇంక్రీజ్ అయ్యింది. ఇన్ కేస్ మనకి పోలరైజేషన్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా కోవలెంట్ నేచర్ డిక్రీజ్ అయ్యింది. అది స్టెప్ యొక్క మీనింగ్. ఓకే, ఇఫ్ పోలరైజేషన్ is increases, covalent nature is also increases. Maybe it decreases means అదే మనకి పోలరైజేషన్ డిక్రీజ్ అయింది అనుకో, మన కోవాలెంట్ నేచర్ కూడా డిక్రీజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అసలు పోలరైజేషన్ అంటే ఏంటి? ఇదొక ప్రోటాన్, ఇదొక ప్రోటాన్, ఇదొక న్యూట్రాన్, ఇదొక క్యాటయాన్, ఇదొక యానియాన్. ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ని ఈ యానియాన్ అనేది తీసేసుకుంటుంది. ఈ ప్రోటాన్కి మనకి హై అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది, అట్రాక్ట్ న్యూక్లియస్ ఉంటుంది. ఈ ప్రోటాన్కి హై అట్రాక్టివ్ న్యూక్లియస్ ఉంటుంది, ఎందుకంటే ఇది స్మాల్ సైజ్లో ఉంది కాబట్టి. దీనికి లో అట్రాక్టివ్ న్యూక్లియస్ ఉంటుంది. ఓకేనా?
ఎందుకంటే స్మాల్ సైజ్లో ఉంది కాబట్టి ఇది మనకి హై అట్రాక్టివ్ న్యూక్లియస్ ఉంటుంది. ఇది ఈ యానియాన్ అనేది బిగ్ సైజ్ ఉంది కాబట్టి మనకి లో అట్రాక్టివ్ న్యూక్లియస్ ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఉన్న ఈ యానియాన్ అనేది సమ్ ఎక్స్టెంట్ వరకు డెఫిషియెంట్ అవుతుంది. సమ్ ఎక్స్టెంట్ వరకు ఇలా డిస్ట్రాక్ట్ అవుతుంది. ఇలా డిస్ట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అని ఇక్కడ సెటిల్ అవుతున్నాయి వచ్చి ఇలా నెగిటివ్. ఓకేనా? ఇలా ఫామ్ అవడం వల్ల మనకి అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవడం వల్ల మనకి అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ అలాగే మనకి కోవాలెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. కోవాలెంట్ క్యారెక్టర్స్ ఓకే. ఫర్జన్స్ రూల్ అంటే మనకి అయానిక్ బాండ్ మనకి ఫర్జన్స్ రూల్ మొత్తం టూ ఉంటాయి. అయానిక్ నేచర్ ఉంటుంది, కోవాలెంట్ నేచర్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ది మనకి అయానిక్ నేచర్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా కోవాలెంట్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. అదే మనకి అయానిక్ నేచర్ డిక్రీజ్ అయితే కోవాలెంట్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇలా వాటి మొత్తం మనకి స్టెప్స్ ఉంటాయి ఫర్జన్స్ రూల్లో. ఒకటి పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ అండ్ పోలరైజబిలిటీ ఆఫ్ ది యానియాన్. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ మనం డిఫైన్ చేసుకుంటే మనకి ఫర్జన్స్ రూల్ అయిపోతుంది. ఓకే కదా? పోలరైజేషన్ అంటే పోలరైజేషన్ ఇంక్రీజ్ అయితే కోవాలెంట్ నేచర్ ఇంక్రీజ్ అయింది. పోలరైజేషన్ డిక్రీజ్ అయితే కోవాలెంట్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. అసలు పోలరైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక క్యాటయాను యానియాను ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా ఇది యానియాన్ అనేది. దీనికి హై అట్రాక్టివ్ న్యూక్లియస్ ఉండటం వల్ల ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇది అట్రాక్ట్ చేసుకొని సమ్ డెఫిషియెంట్గా ఫామ్ అవుతుంది. డిస్ట్రాక్ట్ అయ్యి మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఇలా కొంచెం దగ్గరకు వచ్చి ఇక్కడ ఎలక్ట్రాన్స్ సెటిల్ అయిపోవడం వల్ల మనకి అయానిక్ బాండ్ ఫామ్ అయింది. అలాగే కోవాలెంట్ క్యారెక్టర్స్ అనేవి ఆటోమేటిక్గా మనకు వచ్చేసినాయి. అది ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇది సెకండ్ స్టెప్, పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్. పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ అంటే మనకి క్యాటయాన్ అనేది యానియాన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని డెఫిషియేట్ చేసుకుంటుంది, అంటే అట్రాక్ట్ చేసుకుంటుంది. అది స్టెప్. ఆ క్యాటయాన్ ఈస్ attract the electron cloud of anion. ఇది పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ యొక్క స్టెప్. నెక్స్ట్ ఇది పోలరైజేషన్. పోలరైజేషన్ అంటే యానియాన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి డిఫార్మ్ అయిపోతున్నాయి క్యాటయాన్ ద్వారా. ఓకే, ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద యానియాన్ కెన్ బి డిఫార్మ్డ్ టు ద క్యాటయాన్. అంటే the deformation of electron cloud of anion can be attracted by
క్యాటయాన్. అది దీని స్టెప్. పోలరైజింగ్ పవర్ అంటే క్యాటయాన్ అనేది ఎలక్ట్రాన్ క్లౌడ్ యొక్క యానియాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. పోలరైజేషన్ అంటే ఎలక్ట్రాన్ క్లౌడ్స్ యొక్క యానియాన్ యొక్క ఎలక్ట్రాన్ క్లౌడ్స్ని క్యాటయాన్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది. రెండు సేమే, కానీ మనం ఇక్కడ రాస్తున్న డెఫినేషన్ మీనింగ్ వేరు వస్తుంది, ఇక్కడ రాసిన డెఫినేషన్ మీనింగ్ రెండు వేరుగానే వస్తాయి. ఓకే, అసలు పోలరైజింగ్ పవర్ అంటే ఏంటి, పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ అంటే ఏంటి, పోలరైజేషన్ ఆఫ్ యానియాన్ అంటే ఏంటి అని చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్. వీటిలో మనకు మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంది సైజ్ ఆఫ్ ది క్యాటయాన్, అండ్ సెకండ్ స్టెప్ వచ్చి ఛార్జ్ ఆఫ్ ది క్యాటయాన్, అండ్ థర్డ్ స్టెప్ వచ్చి సూడో యూనిట్ గ్యాసెస్ అని ఉంటాయి. చెప్తా, 3 చెప్తాను. సైజ్ ఆఫ్ క్యాటయాన్. ఇప్పుడు క్యాటయాన్ సైజ్ అనేది మనకి ఇంత చిన్నగా ఉంటే న్యూక్లియస్ అనేది ఈ క్యాటయాన్ చాలా దగ్గరగా ఉంటుంది. అదే పెద్దగా ఉందనుకో, ఇక్కడ పెద్ద న్యూక్లియస్ అనుకో, పెద్ద క్యాటయాన్ అనుకోండి, ఈ న్యూక్లియస్ ఇక్కడ రావడం ఈ న్యూక్లియస్ కొన్ని అట్రాక్షన్ ఇక్కడ దాకా మనకి అంత ఈజీగా రాదు. అదే స్మాల్ సైజ్ అనుకోండి, ఈజీగా మనకి న్యూక్లియస్ అట్రాక్ట్ చేసుకుంటుంది ఎలక్ట్రాన్స్ని. ఓకే, ఈ స్మాల్ సైజ్ వల్ల ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటుంది, యానియాన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటుంది. సో సైజ్ ఆఫ్ ది క్యాటయాన్ ఈజ్ స్మాల్. సైజ్ స్మాల్గా ఉంటే కోవాలెంట్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పోలరైజింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ స్మాల్లో ఉంటే కోవాలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, పోలరైజింగ్ పవర్ ఇంక్రీజెస్. నెక్స్ట్ ఇది ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్. ఫర్ ఎగ్జాంపుల్ mg ఉంది, mg+2 ఉంది. మనకి ఛార్జ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత ఈజీగా ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది న్యూక్లియస్ అనేది. దానివల్ల ఛార్జ్ ఈజ్ మోర్, కోవాలెంట్ క్యారెక్టర్ ఈజ్ మోర్, అండ్ పోలరైజింగ్ పవర్ ఈజ్ increases and covalent character increases. Okay, third step pseudo inert gas. Pseudo inert gas అంటే మనకి ఇనర్ట్ గ్యాస్లో బ్యాలెన్స్ ఆర్బిట్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిబిట్ అయి ఉంటాయి ఇనర్ట్ గ్యాస్లో. ఈ సూడో ఇనర్ట్ గ్యాస్లో ఏంటంటే మనకున్న లాస్ట్ బ్యాలెన్స్ ఆర్బిట్లో మనకి 18 ఎలక్ట్రాన్స్ ఇన్సర్ట్ అయి ఉంటాయి. 18 ఎలక్ట్రాన్స్ ఇన్సర్ట్ అయి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఉంది. కాపర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద సూడో ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ కంటే సూడో ఇనర్ట్ గ్యాస్ అనేవి పోలరైజింగ్ పవర్కి చాలా బెటర్. అంటే వీటిలో కూడా అంతే, కోవాలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, వాటి యొక్క పోలరైజింగ్ పవర్ ఇంక్రీజ్ అయిపోతుంది. కంపేర్ టు ద ఇనర్ట్ గ్యాసెస్, సూడో గ్యాసెస్ ఆర్ మోర్ ఇంక్రీజెస్ దాన్ ది ఇనర్ట్ గ్యాసెస్. ఓకే, ఇది జస్ట్ పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ ఒక స్టెప్స్ ఇవి. నెక్స్ట్ ఇది పోలరైజేషన్ ఆఫ్ ది యానియాన్ చూద్దాం.
నెక్స్ట్ ఇది పోలరైజేషన్ ఆఫ్ ది anions. Polarization of anions. ఇక్కడ సేమ్ ఆ 3 పాయింట్స్ 2 పాయింట్స్ ఉంటాయి. సైజ్ ఆఫ్ anion అండ్ చార్జ్ ఆఫ్ anion. ఈ సైజ్ అనేది ఎంత ఎంత బిగ్గర్ అండ్ హెవియర్గా ఉంటే అంత ఈజీగా ఎలక్ట్రాన్స్ అనేవి బయటకి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది anion అనుకోండి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఒకటి వాళ్ళు అవుతూ ఉన్నాయి, చాలా పెద్దది ఇది anion హై. ఇప్పుడు స్మాల్ anion కూడా ఉంది, స్మాల్ సైజ్ ఆఫ్ anion. ఇక్కడ న్యూక్లియస్ అనేది ఈజీగా ఈ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుని అదుపులో తనకి అట్రాక్షన్లో ఉంచుకుంటుంది. అది బిగ్ anion అనుకోండి, ఈ న్యూక్లియస్ అంత ఈజీగా వీటిని అట్రాక్ట్ చేయలేదు, అవి తలుచుకుంటే ఈజీగా వెళ్ళిపోగలవు ఎలక్ట్రాన్స్ అనేవి. సో ఛార్జ్ అనేది సైజ్ అనేది హై ఉంటే, సైజ్ అనేది బిగ్ సైజ్ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయ్యిద్ది, పోలరైజేషన్ ఇంక్రీజ్ అయ్యిద్ది. సింగిల్ పి వస్తే పోలరైజేషన్, డబుల్ పి వస్తే పోలరైజింగ్ పవర్. అది లాస్ట్ చెప్పిన టాపిక్లోది. ఛార్జ్ ఆఫ్ ది anion, వీటికి ఎంత ఛార్జెస్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే అంత ఈజీగా న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కంపేర్ టు ప్రోటాన్స్. అప్పుడు ఈజీగా ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. అలా రిమూవ్ అయిపోవటం వల్ల మనకి కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, పోలరైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సైజ్ అనేది హై, సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ పోలరైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అంతా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఛార్జ్ ఆఫ్ anion ఎన్ని ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి అంత ఈజీగా ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తాయి ఒక ఆర్బిట్ నుంచి. ఓకే, నెక్స్ట్ అలాగే మనం ఈ రూల్లో ఇంకేం చెప్పుకోవచ్చు అంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ చెప్పుకోవచ్చు, కలర్ గురించి చేంజింగ్ ఆఫ్ కలర్ గురించి చెప్పుకోవచ్చు, సాల్యుబిలిటీ కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ సాల్యుబిలిటీ చూద్దాం. సాల్యుబిలిటీ ఏంటంటే అయానిక్ కాంపౌండ్ అనేది ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అది కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. దీంట్లో అయితే అయానిక్ కాంపౌండ్ ఇంక్రీజ్ అయితే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ రెండు ఇంక్రీజ్ అవుతాయి. అదే కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అయితే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ రెండు డిక్రీజ్ అయిపోతాయి. కమింగ్ టు కలర్కి వస్తే కలర్ చేంజింగ్ మూమెంట్ అంటే AgCl, AgBr, AgI, AgF ఈ రెండు కలర్లెస్లో ఉంటాయి. ఇది లైట్ ఎల్లో వస్తుంది. AgBr అనేది లైట్ ఎల్లో వస్తుంది. ఇది డార్క్ ఎల్లో. చూసారా, మీకు సైజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా కలర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అది